అదేవిధంగా వాళ్ళు ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా అప్లై చేశారు. దాన్ని కూడా మేము అబ్జెక్ట్ చేసాం. మరి the problem is that central government appears to be going ahead despite our objections. Tomorrow, Chief Minister garu nenu, all the concerned ministers, we are meeting in Delhi and putting our objection to all the issues again. It is not prudent on Government of India to consider financial assistance. ఏంటంటే ఈ ప్రాజెక్టు మొదలు పెట్టగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి మాకు దీనికి 82,000 కోట్లు అయితే దాంట్లో మీరు ఇంత అమౌంట్ మీరు ఇవ్వాలి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మరొక మల్టీలాటరల్ ఫండింగ్ ఏజెన్సీ నుంచి ఇప్పియాలి, మీరు సోవరెన్ గ్యారెంటీ ఉండాలి అని ప్రపోజల్ పెట్టారు. మేము ఆర్థిక మంత్రికి కూడా రిప్రజెంట్ చేసాం, ఇది మా ఇంట్రెస్ట్ కి వ్యతిరేకం, మీరు ఈ విధంగా వాళ్ళ ఫైనాన్షియల్ రిక్వెస్ట్ కన్సిడర్ చేయడం కూడా తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం అని కూడా చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ prudent of Government of India to consider financial assistance in any form which leads to impinging on the legitimate water rights of co-terminus state of Telangana. మా డిమాండ్ కేంద్ర ప్రభుత్వం దగ్గర పోలవరం బంకచర్ల లింక్ ప్రపోజల్ should be outrightly rejected and set aside. Next.